Good morning, friends. Hi, friends. How are you? And today let us discuss the most important sentences for daily use. So, the most commonly used sentences, which are the sentences which are very useful to us, to everyone. So, before starting the class, please subscribe my channel. Please press on subscribe bell and all so that you can get all my videos. And please share it to all your friends and groups friends because very useful to everyone. So let us start the class today. Most important sentences for daily use. మనకి ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని రా అంటుంటాం. గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని రా. గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇలా మాట్లాడతాం. అండ్ స్మోకింగ్ ఎందుకు మానట్లేదు నువ్వు? డ్రింకింగ్ ఎందుకు మానట్లేదు? వై డోంట్ యూ గివ్ అప్ స్మోకింగ్? వై డోంట్ యూ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. వై డోంట్ యూ గివ్ అప్ స్మోకింగ్? వై డోంట్ యూ గివ్ అప్ డ్రింకింగ్ వైన్? వైన్ ఎందుకు తాగడం మానట్లేదు? ఇలా వై డోంట్ యూ. అండ్ నువ్వు ఎందుకు బాగా చదవట్లేదు? ఎందుకు బాగా చదవట్లేదు? వై డోంట్ యూ స్టడీ వెల్? వై డజంట్ షీ స్టడీ వెల్? ఆమె ఎందుకు చదవట్లేదు బాగా? వై డజంట్ షీ స్టడీ వెల్? ఇలా వై డోంట్ యూ ఆర్ వై డజంట్ షీ. బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, ఎక్కువ మాట్లాడుతుంటాడు, ఇంకెక్కువ మాట్లాడద్దు అంటుంటాడు, కోపం వస్తుంటాడు. డోంట్ సే ఎనీథింగ్, స్టాప్ టాకింగ్, షట్ యువర్ మౌత్, డోంట్ సే ఎనీథింగ్. ఇంకెక్కువ మాట్లాడకు, డోంట్ సే ఎనీథింగ్, ఇంకేం మాట్లాడద్దు, డోంట్ సే ఎనీథింగ్. ముందుకు చూసి నడుపు బైక్ అంటుంటాడు, బైక్ నడుపుతుంటాడు, ముందుకు చూసి బైక్ నడుపు. లుక్ అహెడ్ అండ్ డ్రైవ్ కేర్ఫుల్లీ, అంటే డ్రైవ్ స్లోలీ. లుక్ అహెడ్ ముందుకు చూడు అండ్ డ్రైవ్ స్లోలీ. లుక్ అహెడ్ అంటే ముందుకు చూడు. లుక్ అహెడ్ అండ్ డ్రైవ్ స్లోలీ. లుక్ అహెడ్ అండ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. డ్రైవ్ స్లోలీ, డ్రైవ్ కేర్ఫుల్లీ. ఇలాంటి షార్ట్ సెంటెన్సెస్ బట్ బ్యూటిఫుల్ సెంటెన్సెస్. అండ్ డోంట్ డ్రైవ్ ర్యాష్లీ, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. డోంట్ డ్రైవ్ ర్యాష్లీ. ర్యాష్లీ అంటే కేర్లెస్లీ, థాట్లెస్లీ. అసలు ఏమాత్రం తేడా వస్తే రిస్క్. హీ మే మీట్ విత్ యాక్సిడెంట్స్ జరగవచ్చు. సో కాబట్టి డోంట్ డ్రైవ్ ర్యాష్లీ. ర్యాష్లీ మీన్స్ థాట్లెస్లీ, కేర్లెస్లీ. డోంట్ డ్రైవ్ ర్యాష్లీ. లుక్ బ్యాక్, వెనక్కి చూడు అంటుంటాం. షార్ట్స్ లుక్ బ్యాక్, లుక్ అహెడ్, లుక్ దిస్ సైడ్, లుక్ దట్ సైడ్, లుక్ ఎట్ ద బోర్డ్, ఇలా వాడుతుంటాం లుక్. అండ్ టైం ఎంత అయింది? వాట్ ఈస్ ద టైం అంటుంటాం. వాట్ ఈస్ ద టైం? టైం ప్లీజ్, ఇలా అడగవచ్చు. టైం. ఇట్ ఈస్ 9:45, పావు తక్కువ 10 గంటలు అయింది. ఇట్ ఈస్ 9:45, పావు తక్కువ 9:45. ఇట్ ఈస్ 10:30 అయింది. ఇట్ ఈస్ 10:30, half past 10. ఇలా చెప్తాం. ఇట్ ఈస్ 20 minutes past 10. టైం 20 minutes, 10:20 అన్నప్పుడు 20 minutes past 10 అంటాం. 20 నిమిషాలు తక్కువ 10 అయిందంటే ఇట్ ఈస్ 20 to 10. 20 minutes to 10 షార్ట్లీ ఇట్ ఈస్ 20 to 10. తక్కువ అయితే 22 అంటాం, ఎక్కువ అయితే 20 minutes past 10. ఇలా టైం చెప్తాం. అండ్ ఈరోజు డేట్ ఎంత అని అడుగుతుంటాం. వాట్ ఈస్ ద డేట్ టుడే? వాట్ ఈస్ ద డేట్ టుడే? వాట్ ఈస్ ద డేట్ టుడే? టుడే ఈస్ 13th. టుడే ఈస్ 13th. టుడే ఈస్ 13 or 13th. అండ్ సైలెంట్ కామ్గా ఉండండి, సైలెంట్గా ఉండండి. కీప్ క్వైట్, కామ్గా ఉండండి, కీప్ క్వైట్ అంటుంటాం. ఎక్కువగా క్లాసుల్లో వాడుతుంటాం. కీప్ క్వైట్ చిల్డ్రన్, కీప్ క్వైట్. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ కీప్ క్వైట్ అంటుంటాం. కీప్ క్వైట్. షార్ట్ సెంటెన్సెస్. బీ పంక్చువల్ టు స్కూల్, బీ పంక్చువల్ టు కాలేజ్. బీ పంక్చువల్ అంటే కరెక్ట్గా టైంకి వచ్చేస్తుండండి, లేట్ అవ్వకండి, కరెక్ట్గా టైంకి వచ్చేస్తుండండి. బీ పంక్చువల్. షార్ట్ సెంటెన్స్, బ్యూటిఫుల్ సెంటెన్స్. బీ పంక్చువల్. డోంట్ బిహేవ్ సో, అలా ప్రవర్తించొద్దు అంటుంటాం. అలా ప్రవర్తించొద్దురా, డోంట్ బిహేవ్ సో. బిహేవ్ ప్రాపర్లీ, బిహేవ్ వెల్ అంటుంటాం. డోంట్ బిహేవ్ సో. ఇతరుల మీద అరుస్తుంటాడు ఎక్కువగా. డోంట్ షౌట్ ఎట్ అదర్స్. మిగతా వాళ్ళ మీద అరవద్దు. డోంట్ షౌట్ ఎట్ అదర్స్. అండ్ డోంట్ కామెంట్ ఆన్ అదర్స్. మిగతా వాళ్ళ మీద కామెంట్లు పాస్ చేయొద్దురా అంటుంటాం. డోంట్ కామెంట్ ఆన్ అదర్స్. డోంట్ కామెంట్ అదర్స్. అండ్ తొందరపడొద్దు అంటుంటాం. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటారు కొంతమంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తొందరపడొద్దు. డోంట్ బి హేస్టీ.
హేస్టీ, తొందరపడద్దు. డోంట్ బి హేస్టీ. జాగ్రత్తగా వినండి అంటుంటాం. లిసన్ కేర్ఫుల్లీ, లిసన్ కేర్ఫుల్లీ. ఎక్కువ మాట్లాడుతుంటాడు, అందరు మాట్లాడుతుంటారు పిల్లలందరూ. స్టాప్ టాకింగ్, స్టాప్ టాకింగ్, షట్ యువర్ మౌత్స్, కీప్ క్వైట్, ఇలాంటివి ఎక్కువగా వాడుతుంటాం క్లాసెస్లో. స్టాప్ టాకింగ్. మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద క్లాస్, మెయింటైన్ సైలెన్స్. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ మెయింటైన్ సైలెన్స్, మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. కీప్ క్వైట్ ఆల్ ఆఫ్ యూ, షట్ యువర్ మౌత్స్. ఇలాంటి సెంటెన్సెస్ ఎక్కువగా వాడుతుంటాం, తరచుగా వాడుతుంటాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సెంటెన్సెస్. మెయింటైన్ సైలెన్స్. లుక్ హియర్ చిల్డ్రన్, లుక్ హియర్. ఇటువైపు చూడండి అందరూ, బోర్డు వైపు చూడండి అందరూ. లుక్ ఎట్ ద బోర్డ్, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్ అంటుంటాం. షార్ట్ సెంటెన్సెస్. అండ్ ఎక్కువ మాట్లాడుతుంటాడు. షట్ యువర్ మౌత్, షట్ యువర్ మౌత్, నోర్మోయి అంటుంటాం. షట్ యువర్ మౌత్. అండ్ నువ్వు జాగ్రత్తగా ఉండు, వార్నింగ్. నువ్వు జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, వార్నింగ్, గివింగ్ ఏ వార్నింగ్. అండ్ జోక్లు ఎక్కువ వేస్తుంటాడు. డోంట్ క్రాక్ జోక్స్, డోంట్ క్రాక్ జోక్స్. జోకులు వేయొద్దు. డోంట్ క్రాక్ జోక్స్, డోంట్ కట్ జోక్స్, డోంట్ ప్లే జోక్స్, డోంట్ క్రాక్ ఆర్ డోంట్ కట్ ఆర్ డోంట్ ప్లే జోక్స్ అంటుంటాం. నీ పెన్ నాకు కావాలి, నీ పెన్ నేను తీసుకోవచ్చా? కెన్ ఐ హ్యావ్ యువర్ పెన్, కెన్ ఐ హ్యావ్ యువర్ పెన్, కెన్ ఐ హ్యావ్ యువర్ బైక్, ఇలా వాడుతుంటాం. ఏదైనా తీసుకోవచ్చు అనేటప్పుడు ఇంకా బెటర్ ఎక్స్ప్రెషన్. కెన్ ఐ బారో యువర్ ఇంగ్లీష్ నోట్స్, కెన్ ఐ బారో యువర్ కెమిస్ట్రీ నోట్స్. నీ కెమిస్ట్రీ నోట్స్ నేను తీసుకోవచ్చా? కెన్ ఐ బారో యువర్ కెమిస్ట్రీ నోట్స్. కెన్ ఐ హ్యావ్ యువర్ పెన్, కెన్ ఐ బారో యువర్ కెమిస్ట్రీ నోట్స్. విత్ గ్రేట్ ప్లెజర్. ఇవ్వాలనుకుంటున్నాం, ఏదైనా అడిగినప్పుడు ఇవ్వాలనుకుంటున్నాం. విత్ గ్రేట్ ప్లెజర్ అంటాం. విత్ ప్లెజర్, విత్ గ్రేట్ ప్లెజర్, తప్పకుండా అని చెప్పేసి అంటుంటాం. ఆన్సర్ చెప్పినప్పుడు విత్ గ్రేట్ ప్లెజర్, విత్ ప్లెజర్ అనాలి. నెవర్ మైండ్, ఏమనుకోవద్దు అంటుంటాం. ఏమనుకోవద్దు, ఇలాగనీసాను, ఏమనుకోవద్దు. నెవర్ మైండ్, డోంట్ మైండ్, డోంట్ మైండ్, నెవర్ మైండ్ అంటుంటాం. నెవర్ మైండ్. నెవర్ ఫర్గెట్, మర్చిపోవద్దు, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. నెవర్ ఫర్గెట్ అంటుంటాం. షార్ట్ సెంటెన్సెస్. ఇక్కడ కాసేపు వెయిట్ చేయి, ప్లీజ్ వెయిట్ హియర్, ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్, ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్, ప్లీజ్ వెయిట్ హియర్ అంటుంటాం. కాసేపు ఇక్కడ వెయిట్ చేయి, కాసేపు బయట వెయిట్ చేయి అంటుంటాం. ప్లీజ్ కమిన్, కమిన్, లోపలికి రా, దయచేసి లోపలికి రా, ప్లీజ్ కమిన్, ప్లీజ్ కమిన్ అంటుంటాం. మే ఐ కమిన్ సార్, ప్లీజ్ కమిన్, మే ఐ కమిన్ సార్, కమిన్, ఇలా అంటుంటాం. కమిన్, రా. అతన్ని నిద్ర లేపు, వేక్ హిమ్ అప్, ప్లీజ్ వేక్ హిమ్ అప్. అతన్ని నిద్ర లేపు, వేక్ హిమ్ అప్, ప్లీజ్ వేక్ హిమ్ అప్. అతను దయచేసి నిద్ర లేపు, ఇంకా పడుకుపోయినాడు, ప్లీజ్ వేక్ హిమ్ అప్ అంటుంటాం. వేక్ అంటే నిద్ర లేపడం. ప్లీజ్ వేక్ హిమ్ అప్. ప్లీజ్ దయచేసి కూర్చోండి అంటుంటాం. ఎవరైనా వచ్చారు గెస్ట్లు, దయచేసి కూర్చోండి అంటుంటాం. ప్లీజ్ బీ సీటెడ్, హ్యావ్ యువర్ సీట్, హ్యావ్ యువర్ సీట్స్. సీట్లు కూర్చోండి, హ్యావ్ యువర్ సీట్స్, ప్లీజ్ బీ సీటెడ్ అంటుంటాం. ప్లీజ్ బీ సీటెడ్. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి అంటుంటాం. మాట్లాడుతూ ఉంటారు కంటిన్యూస్గా. నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ గో, లెట్ మీ డూ ఇట్ అంటుంటాం. లెట్ మీ డూ దిస్ వర్క్, లెట్ మీ గో, లెట్ మీ డూ దిస్ వర్క్ అంటుంటాం. టైం ప్లీజ్, టైం ఎంత అయింది, టైం ప్లీజ్ అంటుంటాం. సింపుల్. టైం ప్లీజ్. డేట్ ప్లీజ్, ఈరోజు డేట్ ఎంత, డేట్ ప్లీజ్. వాట్ ఈస్ ద టైం ప్లీజ్, వాట్ ఈస్ ద టైం ప్లీజ్. టైం ఎంత ఉంటుంది ఇప్పటికి, వాట్ ఈస్ ద టైం ప్లీజ్, ఇలా కూడా అడగచ్చు. అండ్ ప్లీజ్ అలౌ మీ, ప్లీజ్ పర్మిట్ మీ టు గో. నన్ను దయచేసి వెళ్ళనివ్వండి, ప్లీజ్ అలౌ మీ టు గో, ప్లీజ్ పర్మిట్ మీ టు గో. నన్ను వెళ్ళనివ్వండి, పర్మిషన్ ఇవ్వండి, వెళ్తాను. నేను వెళ్ళొచ్చా, ఇన్ ఏ పొలైట్ వే, పొలైట్ ఫామ్. మే ఐ గో, మే ఐ గో. అండ్ కమ్ హియర్. షార్ట్ సెంటెన్సెస్. కమ్ హియర్, ఇక్కడికి రా, కమ్ హియర్, స్టాండ్ హియర్, డోంట్ స్పీక్, కీప్ క్వైట్, షట్ యువర్ మౌత్. ఓకే, ఇలాంటివన్నీ షార్ట్ సెంటెన్సెస్ ఎక్కువగా వాడుతుంటాం. కమ్ హియర్, స్టాండ్ హియర్, టేక్ దిస్ అండ్ ద లైక్. ప్లీజ్ మూవ్ అసైడ్. మన ఎదురుగా ఉన్నారు కొంతమంది, దయచేసి కొంచెం జరుగుతారా, ప్లీజ్ మూవ్ అసైడ్, కొంచెం పక్కకి జరుగుతారా. ప్లీజ్ మూవ్ అసైడ్, అసైడ్ పక్కకి. ప్లీజ్ మూవ్ అసైడ్. ప్లీజ్ మూవ్ ఎ బిట్, కొంచెం జరుగుతారా. ప్లీజ్ మూవ్ ఎ బిట్, ఎలాగా రిక్వెస్ట్ చేస్తాం. ప్లీజ్ మూవ్ అసైడ్, ప్లీజ్ మూవ్ ఎ బిట్, ఎలా. హీఈస్ ఎ మైజర్, హీఈస్ ఎ మైజర్ అంటే పిసినారి, అసలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడు. హీఈస్ ఎ మైజర్, పిసినారి. గో స్లోలీ,
మెల్లగా వెళ్ళండి అని చెప్తుంటాం. గో స్లోలీ, డ్రైవ్ స్లోలీ అండ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. త్వరగా వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, గో ఎట్ వన్స్. వెంటనే వెళ్ళిపో, గో ఎట్ వన్స్. గో అవే, వెళ్ళిపో, గో అవే, గో అవే, వెళ్ళిపో, ఇలా. So I hope that all these sentences are very, very useful, friends, because these are small sentences, short sentences, but frequently used sentences. Most commonly used sentences will be very useful to everyone. Again, please like, share it to all your friends and groups, and subscribe my channel. Thank you very much for watching this video.